ఏపీ కేబినెట్ భేటీకి ముందు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ నిర్వహించారు. మంత్రులందరితో విడివిడిగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి. సీఎంతో ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్, లోకేష్ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికపై చర్చించాలని నిర్ణయించారు. సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సిట్ లేఖ రాసింది. రైట్, మీటింగ్ ముగిసింది. మీటింగ్ తర్వాత కేబినెట్ భేటీ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సో కేబినెట్ భేటీలో ఏ విధమైనటువంటి చర్చ జరగబోతోంది, ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఏ విధమైనటువంటి డెసిషన్ ఉండబోతుంది అనే దానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. కేబినెట్ భేటీలో ఇతర అంశాలకు సంబంధించిన చర్చకు సంబంధించి కూడా మాట్లాడదాం. ప్రసన్న, చక్రి, కేబినెట్ అజెండా ప్రారంభం అవడానికి ముందు కూటమి మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రధానంగా సిట్ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆ ప్రెజెంటేషన్ లో ఉన్న విషయాలన్నీ కూడా మంత్రులు అవగాహన చేసుకోవాలి. వైసీపీ నేతలు కావచ్చు, సోషల్ మీడియాలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు మనోభావాలకు సంబంధించి చేస్తున్న దుష్ప్రచారం, తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలని మూడు పార్టీలు, అటు బీజేపీ, జనసేన, టీడీపీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. యాక్చువల్ గా కేబినెట్ లో మంత్రులందరికీ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కేబినెట్ ఏర్పాటు చేసి సిట్ నివేదికను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నివేదికలో ఏ అంశాలు ఇచ్చింది, ఇప్పటికే మనం బదిలీ చేసిన అధికారులు ఎవరున్నారు, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి లేకపోతే జంతువుల అవశేషాలకు సంబంధించి ఏ ల్యాబ్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది, ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా మంత్రులకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఎందుకంటే మంత్రులకు ఈ సంబంధించిన సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే కనుక జనంలో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది, జనంలో స్పష్టత ఉండే అవకాశం ఉంటుందని గ్రహించారు. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా మంత్రులకు చెప్పారు. కేబినెట్ భేటీ ముందే ఈ ప్రెజెంటేషన్ మంత్రులకు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశాలు కూడా చాలా తక్కువ అజెండా అంశాలు ఉన్నాయి. జలవనరులకు సంబంధించి, ట్రాన్స్పోర్ట్ జంకోకు సంబంధించి అంశాలు ఉన్నాయి. ఈ కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత బడ్జెట్ కు సంబంధించి కేంద్ర నిధులు, కేంద్ర బడ్జెట్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేయడం, అలర్ట్ గా ఉండాలని చెప్పడం, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, గత 4-5 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను కూల్ చేసే విధంగా మంత్రులు స్పష్టమైన ప్రకటనలు ఇవ్వాలనే యాంగిల్లో చర్చ జరిగినట్టుగా మనకు